ఆత్మస్థైర్యం ముండిగతోచే గుండె నిబ్బరం గుండుకు గుండెను గురిగా చేసిన తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం. నిస్వార్థ పోరాట పటిమకు విలువలు కలిగిన ప్రజా జీవితానికి టంగుటూరి జీవితం నిలువెత్తు నిదర్శనం. తెలుగోడి ధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి ప్రకాశం పంతులు. భారతమాత బానిస సంకెళ్లను తెంచడానికి ఉప్పెనెలా సాగుతోన్న స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించారు. సైమన్ కమిషన్ కు ఎదురు తిరిగి దమ్ముంటే కాల్చండని సవాలు విసిరి ఆంధ్ర కేసరిగా పేరుగాంచారు. 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయపాలెంలో జన్మించిన టంగుటూరి రాజమండ్రిలోనే పెరిగారు. 31 ఏళ్ల వయసులో రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిర్భయానికి, త్యాగానికి, కార్యదీక్షకి ప్రతీక. ఆయనకి రాజకీయమైనటువంటి ప్రస్థానంలో ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి రాజమహేంద్ర నుంచి ఆయన పేరుగాంచడం, ఆయన యొక్క జయంతిని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికార లాంఛనాలతో నిర్వహించడం అనేటువంటి చాలా గర్వించదగిన విషయం. తెలుగుంగడ్డ జనించి భారత ధరిత్రిన్ వీరుడన్నట్టి ఉజ్వల విఖ్యాతి గడించి మించిన ప్రకాశమ్ము ఎవడో కాదురా. పిలకన్ బెట్టని గాంధీ, గుండెను గులాబీ లేని నెహ్రూజీ, చేతులలో ఖడ్గములేని బోసు, ఘనకీర్తులు తెచ్చే నా జాతికిన్ అని ప్రశంసించారంటే మనకి జాతీయ నాయకుడు లాంటి వ్యక్తి కానీ ప్రకాశం గారు మామూలు వ్యక్తి కాదు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రకాశం పంతులు చురుకైన పాత్ర పోషించారు. సత్యాగ్రహ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యుల్ని చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. కుటుంబాన్ని వదిలి ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. టంగుటూరిని ఆదర్శంగా తీసుకుని నరసింహారావు అనే చరిత్రకారుడు ఆంధ్ర కేసరి యువజన సమితి పేరుతో ఓ సంస్థను నెలకొల్పి 50 ఏళ్లకు పైగా విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాయమండ్రి అంటే ఆయనకి విపరీతమైన అభిమానం చిన్నప్పటి నుంచి. రాయమండ్రి దగ్గర గోదావరి చాలా విశాలంగా ఉంటుంది. మహామహులంతా రాయమండ్రిలోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళు చూడాలని తప్పనితో మొత్తం మీద ఆయన రావడం, ఇక్కడ ఉండిపోవడం, ఇక్కడ డ్రామాల్లో యాక్ట్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగి ప్లేయర్గా కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేశారు అక్కడ తోటలో. ఇక నుండి లండన్కి బారిస్టర్ చదవడానికి వెళ్ళిపోయాడు. ప్రకాశం పంతులు గారి జయంతిని ఆగస్టు 23ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా జరపాలి అని చెప్పి నిర్ణయం చేయడం అది చాలా గొప్ప విషయం. మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు సాధారణ జీవితాన్ని గడిపారు. జీవితాంతం ప్రజాసేవకే అంకితమయ్యారు. జాతి ప్రయోజనాల కోసం సర్వం ధారపోసిన ఆంధ్రకేసరి లాంటి నాయకుడి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.